గుండె నిండా గుడి గంటల సీరియల్లో గురువారం నాడు బాలు లాంగ్ ట్రిప్కి వెళ్తాడు. మీనా ఒంటరిగానే డబ్బును సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది. మీనాకి ఇదే చివరి ఆర్డర్. దీని తర్వాత ఇంట్లో వంటగదికే పరిమితం అవుతుంది అని చింతామణి చెప్పిన మాటలకు ప్రభావతి తెగ సంతోషిస్తుంది. ఇక మీనా నా చెప్పు చేతల్లోనే ఉంటుందని పైశాచికత్వంతో నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. ఇంకోవైపు మీనాకి అండగా ఉంటామని రవి, శృతి మాట ఇవ్వడంతో బాలు ధైర్యంతో ఉంటాడు. మీకు ఇంగ్లీష్ ఎంత బాగా ఎలా వచ్చండి అని మీనా అడుగుతుంది. స్కూల్లో నాకు 70కి పైగా మార్కులు వచ్చాయి అని బాలు అంటాడు. ఎందులో అని మీనా అడిగితే తెలుగులో అని బాలు అంటాడు. మరి మిగతా వాటిలో అని మీనా అడుగుతుంది. మిగతావి కూడా ఉంటాయా అని బాలు అంటాడు. కస్టమర్లు మాట్లాడుతూ ఉంటే వినేవాడిని, అందులోంచి పదాలని గుర్తుపెట్టుకున్నాను, అదే మాట్లాడుతున్నాను అని బాలు అంటాడు. మీరు బాగా చదివి ఉంటే గొప్ప ఉద్యోగం చేసేవారు అని మీనా అంటుంది. అలా చదివి ఉద్యోగం చేసి ఉంటే నువ్వు దొరికే దానివి కాదు, నువ్వే నా దేవతవి అని బాలు అంటాడు. నేను కూడా చదువు పూర్తి చేసి ఉంటే బాగుండేది అని మీనా అంటుంది. కానీ అలా మధ్యలో ఆపేయడం వల్ల మీరే దొరికారు, మనం జీవితం ఇలా బాగుంది అని బాలు మీనా అనుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కిచెన్లో వంట స్టార్ట్ చేస్తుంది మీనా. నీలో నాకు నచ్చింది ఇదే అని బాలు అంటాడు. ఎప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తావు అని బాలు అంటాడు. అందరూ మనస్ఫూర్తిగా తింటేనే నాకు బాగుంటుందని మీనా అంటుంది. అమ్మో, మీనాకి 10 లక్షల ఆర్డర్ వచ్చింది, అప్పుడు దొరికిపోకపోయి ఉంటే మళ్ళీ ఏదో ఒక నాటకం ఆడి ఆపేదాన్ని, ఇప్పుడు ఎలా అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చింతామణి నుంచి ఫోన్ వస్తుంది. మీ కోడలికి పెద్ద ఆర్డర్ వచ్చింది అంట కదా అని చింతామణి అడుగుతుంది. అవును, సంతోషంగా కూడా ఉంది, ఆ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అని ప్రభావతి అంటుంది. ఎంతైనా సంతోషపడనివ్వండి, ఆ ఆర్డర్ ఇప్పించింది నేనే కదా అని చింతామణి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని ప్రభావతి షాక్ అవుతుంది. ఈ సిటీలో నాకు తెలియని ఫంక్షన్లు జరుగుతాయా, అన్నీ నా గుప్పిట్లోనే ఉంటాయి, నేనే ఆ ఆర్డర్ మీనాకి ఇప్పించా, కాకపోతే పైకి లాభంలా ఉంటుంది, లోపల కూరుకుపోతే తెలుస్తుంది అసలు విషయం. ఈ ఆర్డర్ చివరిది, ఈ ఆర్డర్ తర్వాత పూల వ్యాపారం మానేసి ఇంట్లో కూర్చొని మీకు వంటలు చేసుకుంటూ ఉంటుంది అని చింతామణి అంటుంది. అవునా, నిజమా, ఏం ప్లాన్ చేస్తున్నారు నాకు చెప్పొచ్చు కదా అని ప్రభావతి అంటుంది. అప్పుడు మీ వల్ల కాలేదు, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అని చింతామణి అంటుంది. ఇలాంటి విషయాలు పూర్తిగా తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు, ఏం చేయబోతున్నావో చెప్పొచ్చు కదా అని ప్రభావతి అడుగుతుంది. అవన్నీ ఎందుకులే, నువ్వు హ్యాపీగా కాలీఫ్లవర్ కూర చేయించుకొని తిను అని అంటుంది చింతామణి. ఒకవేళ నిజంగానే చింతామణి చెప్పినట్టు జరిగితే మీనా ఇక బయటకు వెళ్ళదు, దాని పొగరు తగ్గుద్ది, నేను చెప్పినట్లు ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటుంది అని ప్రభావతి తన పైశాచికత్వాన్ని చూపిస్తూ రాక్షసానందం పొందుతూ ఉంటుంది. ఇంతలో హాల్లో సత్యం, బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతి కూడా వస్తుంది.